యూట్యూబ్‌లో సీపీఎం, సీపీసీ, ఆర్‌పీఎం అనే వర్డ్స్ చాలా మంది వినుంటారు. కానీ ఎగ్జాక్ట్‌గా అవి ఏంటి? యూట్యూబర్ క్రియేటర్స్‌కి మనీ ఎలా వస్తుంది? సేమ్ వ్యూస్ ఉన్న ఛానల్స్‌కి ఇన్‌కమ్ ఎందుకు డిఫరెంట్‌గా వస్తుంది? అనే డౌట్ ఆల్మోస్ట్ ప్రతి క్రియేటర్‌కి ఉంటుంది. కొన్ని ఛానల్స్‌కి 1,00,000 వ్యూస్ వచ్చినా 1000 మాత్రమే వస్తుంది. ఇంకొన్ని ఛానల్స్‌కి అదే 1,00,000 వ్యూస్‌కి 50,000 కూడా రావచ్చు. అసలు ఇది ఎలా పాసిబుల్? ఈ రోజు మనం యూట్యూబ్ ఇన్‌కమ్ సిస్టమ్‌ని కంప్లీట్‌గా, డీప్‌గా, సింపుల్ లాంగ్వేజ్‌లో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ డైరెక్ట్‌గా క్రియేటర్స్‌కి ఫ్రీగా మనీ ఇవ్వదు. యూట్యూబ్ బిగ్గెస్ట్ ఇన్‌కమ్ సోర్స్ అడ్వర్టైజ్‌మెంట్స్. కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయడానికి యూట్యూబ్‌కి మనీ పే చేస్తారు. ఎగ్జాంపుల్‌కి మొబైల్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, స్టాక్ మార్కెట్ యాప్, ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్, సాఫ్ట్‌వేర్ కంపెనీస్, ఆన్‌లైన్ కోర్స్ ప్లాట్‌ఫార్మ్, అమెజాన్ సెల్లర్స్ ఇలా చాలా కంపెనీస్ యూట్యూబ్‌లో యాడ్స్ రన్ చేస్తాయి. ఆ యాడ్స్ మన వీడియోస్‌లో చూపిస్తారు. అడ్వర్టైజర్స్ యూట్యూబ్‌కి మనీ పే చేస్తారు. యూట్యూబ్ ఆ మనీని కొంత షేర్ క్రియేటర్‌కి ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే సిస్టమ్ ఎలా ఉంటుంది? అడ్వర్టైజర్, యూట్యూబ్, క్రియేటర్. ఇప్పుడు సిపిఎం గురించి మాట్లాడుకుందాం. సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్. మైల్ అంటే 1000 అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే 1000 యాడ్ వ్యూస్ కోసం అడ్వర్టైజర్ ఎంత అమౌంట్ పే చేస్తున్నాడు అనేది సిపిఎం. ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్స్ కంపెనీ యూట్యూబ్ లో యాడ్ రన్ చేసింది అనుకోండి. ఆ యాడ్ ని 1000 మెంబర్స్ చూసారు. ఆ 1000 యాడ్ వ్యూస్ కోసం అడ్వర్టైజర్ 500 రూపాయలు పే చేశాడు. అంటే సిపిఎం 500 అవుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ 500 క్రియేటర్ ఫుల్ గా రాదు. యాడ్ కోసం అడ్వర్టైజర్ యూట్యూబ్ కి పే చేసిన అమౌంట్ అది. ఇప్పుడు ఆర్పిఎం గురించి మాట్లాడదాం. ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మైల్. ఇది క్రియేటర్ కి ఇచ్చే యాక్చువల్ గా వచ్చే ఎర్నింగ్స్. ఎగ్జాంపుల్ అడ్వర్టైజర్ సిపిఎం 500 పే చేశాడు అనుకోండి. అంటే యూట్యూబ్ కి 500 రూపాయలు పే చేశాడు. సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే తన షేర్ తీసుకుంటుంది. తీసుకొని తను 45% షేర్ తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత మిగతా అమౌంట్ క్రియేటర్ కి వస్తుంది. సో క్రియేటర్ కి అరౌండ్ 250 రూపీస్ నుంచి 300 మధ్యలో రావచ్చు. అదే ఆర్పిఎం. కాబట్టి సిపిఎం అంటే అడ్వర్టైజర్ స్పెండ్ చేసిన మనీ, ఆర్పిఎం అంటే క్రియేటర్ కి యాక్చువల్ గా వచ్చిన మనీ. ఇప్పుడు సిపిసి గురించి చూద్దాం. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. సింపుల్ గా చెప్పాలంటే యాడ్ ని ఎవరైనా క్లిక్ చేస్తే అడ్వర్టైజర్ మనీ పే చేస్తాడు. ఎగ్జాంపుల్ కి ఒక ట్రేడింగ్ యాప్ యాడ్ వచ్చింది అనుకోండి. 10 మెంబర్స్ ఆ యాడ్ మీద క్లిక్ చేశారు. అడ్వర్టైజర్ పర్ క్లిక్ కి 20 రూపీస్ పే చేస్తున్నాడు అనుకోండి. 10 క్లిక్స్ ఇంటూ 20 రూపీస్ అంటే మనకి 200 అవుతుంది. సో ఇది సిపిసి కాన్సెప్ట్ అంటారు. కొన్ని కంటెంట్లో సిపిసి చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, లోన్స్, షేర్ మార్కెట్, ఏఐ టూల్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్. సో ఇలాంటి కంటెంట్లో సిపిసి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ వాల్యుబుల్ ఆడియన్స్ అని అర్థం. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, సేమ్ వ్యూస్ ఉన్న ఛానల్స్కి సేమ్ మనీ ఎందుకు రాదు? ఇందులో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ నీచ్. నీచ్ అంటే ఛానల్ టాపిక్. ఎగ్జాంపుల్కి కామెడీ వీడియోస్, మేమ్ కంటెంట్, మూవీ క్లిప్స్, ట్రోల్ వీడియోస్, గేమింగ్ షార్ట్స్ ఇలాంటి కంటెంట్ మోస్ట్లీ లో సిపిఎం నీచెస్. ఎందుకంటే అడ్వర్టైజర్స్ ఎక్కువ మనీ పే చేయరు. కానీ ఫైనాన్స్, బిజినెస్, ఏఐ టూల్స్, టెక్నాలజీ, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇలాంటి నీచెస్ హై సిపిఎం కేటగిరీస్. ఎందుకంటే ఆడియన్స్ దగ్గర స్పెండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని టార్గెట్ చేస్తే కంపెనీస్కి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అందుకే అడ్వర్టైజర్స్ ఎక్కువ మనీ పే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కంట్రీ. ఇండియన్ ఆడియన్స్కి వచ్చిన రెవెన్యూ వేరు, యుఎస్ఏ ఆడియన్స్కి వచ్చిన రెవెన్యూ వేరు. ఎగ్జాంపుల్కి ఇండియాలో 1,00,000 వ్యూస్కి 1000 నుంచి 5000 వరకు రావచ్చు. కానీ యూఎస్ఏ ఆడియన్స్ ఉంటే అదే 1,00,000 వ్యూస్కి 50,000 కూడా రావచ్చు. ఎందుకంటే యూఎస్ అడ్వర్టైజర్స్ చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు. అందుకే చాలా క్రియేటర్స్ ఇంగ్లీష్ కంటెంట్ క్రియేట్ చేస్తారు లేదా ఫారెన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యాక్టర్ వాచ్ టైం. యూట్యూబ్లో లాంగ్ వీడియోస్కి రెవెన్యూ ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? యాడ్స్ ఎక్కువ పడటం. 8 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియో ఉంటే మిడిల్లో కూడా యాడ్స్ రావచ్చు. సో లాంగ్ ఫామ్ వీడియోస్ మోస్ట్లీ బెటర్ ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. షార్ట్స్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా కూడా రెవెన్యూ తక్కువ రావచ్చు. అందుకే చాలా క్రియేటర్స్ షార్ట్స్ని రీచ్ కోసం యూస్ చేస్తారు, లాంగ్ వీడియోస్ని ఇన్కమ్ కోసం యూస్ చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ యాడ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో వాటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్కిప్పబుల్ యాడ్స్ అంటారు. ఇవి 5 సెకండ్స్ తర్వాత స్కిప్ చేసే యాడ్స్. సెకండ్ వచ్చేసరికి నాన్ స్కిప్పబుల్ యాడ్స్. ఇవి మనం స్కిప్ చేయలేం. యూజువల్లీ ఇలాంటి యాడ్సే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తాయి. థర్డ్ వచ్చేసరికి బంపర్ యాడ్స్. ఇవి 6 సెకండ్ షార్ట్ యాడ్స్. ఫోర్త్ వచ్చేసరికి డిస్ప్లే యాడ్స్. ఇవి వీడియో పక్కన కనిపించే యాడ్స్. ఫిఫ్త్ వచ్చేసరికి ఓవర్లే యాడ్స్. ఇవి వీడియో కింద స్మాల్ బ్యానర్ లా కనిపిస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ రెవెన్యూ సిస్టమ్ గురించి చూద్దాం. షార్ట్స్లో సపరేట్ రెవెన్యూ సిస్టమ్ ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ యాడ్స్ మనీని కలెక్ట్ చేసి క్రియేటర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కానీ షార్ట్స్లో డీసెంట్ ఇన్కమ్ రావాలంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కావాలి. అందుకే షార్ట్స్తో ఫాస్ట్గా రీచ్ రావచ్చు, కానీ స్టేబుల్ ఇన్కమ్ కోసం అయితే లాంగ్ వీడియోస్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హై సిపిఎం ఛానల్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బిజినెస్, ఫైనాన్స్, ఏఐ టూల్స్, స్టాక్ మార్కెట్, కోడింగ్, టెక్నాలజీ,
డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ఎర్నింగ్, సాఫ్ట్వేర్ ట్యుటోరియల్స్, కెరియర్ గైడెన్స్ ఇలాంటి ఛానల్స్కి యూజువల్లీ హై సిపిఎం ఉంటుంది. లో సిపిఎం ఎగ్జాంపుల్స్ అంటే మీమ్ ఎడిట్స్, మూవీ క్లిప్స్, ర్యాండమ్ ఎంటర్టైన్మెంట్, ట్రోల్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ ఇలాంటి కేటగిరీస్. ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మూవీ క్లిప్స్, టీవీ క్లిప్స్, వేరే క్రియేటర్ వీడియోస్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తారు. వ్యూస్ వస్తాయి కానీ మానిటైజేషన్ రిస్క్ ఉంటుంది. యూట్యూబ్కి ఒరిజినల్ కంటెంట్ ఇంపార్టెంట్. సేఫ్ కంటెంట్ ఏంటంటే ఓన్ వాయిస్, ఓన్ ఎడిటింగ్, ఓన్ ఎక్స్ప్లెనేషన్, ఓన్ స్టోరీ టెల్లింగ్, ఓన్ ప్రెజెంటేషన్ ఇలాంటి కంటెంట్కి ఫ్యూచర్లో గ్రోత్ అండ్ బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రియలిస్టిక్ ఇన్కమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్కి లో సిపిఎం ఛానల్ ఉంది. 100K వ్యూస్ వచ్చాయనుకోండి. ఆర్పిఎం 20 రూపీస్ అనుకోండి. ఇన్కమ్ అరౌండ్ 2000 రావచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ హై సిపిఎం ఫైనాన్స్ ఛానల్ అనుకోండి. 100K వ్యూస్ వచ్చాయి. ఆర్పిఎం 500 అనుకోండి. ఇన్కమ్ 50,000 రావచ్చు. కాబట్టి వ్యూస్ కన్నా నీచ్ అండ్ ఆడియన్స్ క్వాలిటీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఇంకో రియాలిటీ ఏంటంటే బిగ్ క్రియేటర్స్ యాడ్స్ రెవెన్యూ వల్లనే రిచ్ అవ్వరు. వాళ్ళకి మేజర్ ఇన్కమ్ స్పాన్సర్షిప్స్, ఎఫిలియేట్ మార్కెటింగ్, కోర్సెస్, ప్రోడక్ట్స్, కమ్యూనిటీస్ అండ్ బ్రాండ్ డీల్స్ ఇలాంటి వాటి నుంచి వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ మీ వీడియోలో మా యాప్ను ప్రమోట్ చేయండి అని అడిగితే డైరెక్ట్గా వాళ్ళకి 10,000 నుంచి lakhs వరకు వాళ్ళకి ఆఫర్ చేయొచ్చు. సో దీన్నే స్పాన్సర్షిప్ అని అంటారు. ఎఫిలియేట్ మార్కెటింగ్లో మీరు ఒక ప్రోడక్ట్ లేదా యాప్ని రికమెండ్ చేస్తారు. ఆడియన్స్ మీ లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. చాలా క్రియేటర్స్ యాక్చువల్గా యాడ్స్ రెవెన్యూ కన్నా ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు 1 million వ్యూస్ అంటే ఆటోమేటిక్గా lakhs వస్తాయని. కానీ అది కంప్లీట్గా రాంగ్. వ్యూస్ క్వాలిటీ ఇంపార్టెంట్. 1000 బిజినెస్ ఆడియన్స్ కొన్నిసార్లు 1 lakh ర్యాండమ్ ఆడియన్స్ కన్నా వాల్యుబుల్. సో న్యూ క్రియేటర్స్ ఏం చేయాలి? ఫస్ట్ హై సిపిఎంని చూస్ చేసుకోవాలి. సెకండ్ లాంగ్ వీడియోస్ కంటెంట్ ఫోకస్ చేయాలి. థర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వీడియోస్ క్రియేట్ చేయాలి. ఫోర్త్ ఎవర్ గ్రీన్ కంటెంట్ క్రియేట్ చేయాలి. ఫిఫ్త్ ఆడియన్స్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. సిక్స్త్ ఒరిజినల్ కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి. ఫైనలీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో మనీ అనేది వ్యూస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. కరెక్ట్ నీచే, కరెక్ట్ ఆడియన్స్, కరెక్ట్ కంటెంట్, కరెక్ట్ వాచ్ టైం, కరెక్ట్ మానిటైజింగ్ స్ట్రాటజీ ఇవన్నీ కలిసి క్రియేటర్ ఇన్కమ్ని బిల్డ్ చేస్తాయి. అందుకే సేమ్ వ్యూస్ ఉన్న ఛానల్స్కి డిఫరెంట్ రెవెన్యూ వస్తుంది. వ్యూస్ ఇంపార్టెంటే కానీ వాల్యుబుల్ వ్యూస్ ఇంకా ఇంపార్టెంట్.